హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ముందుగా కొత్తగా ఛానల్ చూస్తున్నటువంటి కళ్యాణ్ తనూజ గారి ఇండివిజువల్ ఫ్యాన్స్ కానీ మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ ఎవరు ఇద్దరిని ఇష్టపడే వాళ్ళు, ఇద్దరిని అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఏంటి మీరు తనూజాని ఇష్టపడి ఉండాలి, తనూజ ఫ్యాన్స్ ఏంటి మీరు కళ్యాణ్ ఇష్టపడి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కొట్టండి. అంతేగాని మా కళ్యాణ్ అంటేనే ఇష్టం, తనూజ అంటే ఇష్టం లేదు, తనూజానే అంటే ఇష్టం, కళ్యాణ్ అంటే మాకు రెస్పెక్ట్ లేదు, మాకు ఇష్టం లేదు, మేము ద్వేషిస్తామనే వాళ్ళు దయచేసి మింగేయండి. ఇక్కడ నుంచి నేను బూతులు వాడకూడదు, కానీ మింగేయండి. వాడేటట్టు చేయొద్దు. మీరు నాకు అవసరం లేదు. కళ్యాణ్ని ఫ్యాన్ అయ్యండి తనూజాని ద్వేషించేవాడు కానీ, తనూజ ఫ్యాన్ అయ్యండి కళ్యాణ్ ద్వేషించేవాడు కానీ నాకు అవసరం లేదు. ఇది కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఛానల్. మైండ్ ఇట్. ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నానో మీకు వీడియోలోకి వెళ్ళగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. తమిళ చూసారు కదా, కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్కి ఛాలెంజ్ చేస్తారంట. వరస్ట్ ఛాలెంజ్ ఏంటి? కళ్యాణ్తో అంట తనూజ కళ్యాణ్ల మ్యూచువల్ ఫ్యాన్స్ చేసే ఎడిట్లు ఆపేయమని తన నోటితో చెప్పిస్తామని చెప్పి కొంతమంది ఇండివిజువల్ ఫ్యాన్స్ ఎవరో తెలియదు, నాకు ఒక తమ్ముడు చెప్పాడు నాకు. అలా ఛాలెంజ్ చేస్తారంట వాళ్ళతో. ఆయనతో చేశాడంట, ఒక తమ్ముడితో ఎవరో ఛాలెంజ్ చేశారంట. నాకు రియాక్ట్ అవ్వమని చెప్పాడు. తను రియాక్ట్ అవ్వమని అన్నాడని కాదు, కానీ నాకు చాలా కోపం వచ్చింది. నిన్న కూడా నేను పెట్టే వీడియోలకి చాలా కామెంట్స్ వచ్చినాయి. ఏమని? మీరు వాళ్ళని ఫ్రెండ్స్లా చూడండి, ఫ్రెండ్స్లా ట్రీట్ చేయండి. ఎందుకు ట్రీట్ చేయాలి ఫ్రెండ్స్ లాగా? ఎందుకు ట్రీట్ చేయాలి? 105 రోజులు చూసాం లోపల. 105 రోజులు బిగ్ బాస్ని చూసిన వ్యక్తిగా, కళ్యాణి తనుజాని చూసిన వ్యక్తిగా వాళ్ళు నాకు ఫ్రెండ్స్గా అనిపించలేదు. అయినా సరే వాళ్ళని ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు ఇంకేదో అని చెప్పేసి నేను ఎప్పుడైనా అన్నానా నా వీడియోస్లో? నేను ఎప్పుడైనా చెప్పానా? లేదు కదా. వాళ్ళని ఫ్రెండ్స్గా నేను ఫ్రెండ్స్ అనే అంటున్నాను. నేను ఫ్రెండ్స్గా ట్రీట్ చేయను, వాళ్ళని నేను ఫ్రెండ్స్గా ట్రీట్ చేయను, కానీ ఫ్రెండ్స్ అనే అంటున్నాను. ప్రతి వీడియోలో, ఏ వీడియోలోనైనా వాళ్ళు లవర్స్, వాళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటారని నేను చెప్పానా? ఎప్పుడైనా చెప్పానా? లేదు కదా. వాళ్ళని ఫ్రెండ్స్ అనే అంటున్నాను, కానీ నా మనసులో మాత్రం వాళ్ళని ఫ్రెండ్స్గా ట్రీట్ చేయను. ఎందుకంటే వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళని 105 రోజులు చూసిన వ్యక్తిగా చెప్తున్నా ఈ మాటలన్నీ. చూసినాను కదా, నాలాగే చాలా మంది చూశారు కదా, వాళ్ళని చూసే కదా ఇష్టపడింది వాళ్ళ బాండింగ్ని. మరి ఎలా ట్రీట్ చేయమంటారు ఫ్రెండ్స్గా? వాళ్ళు ఎందుకు చెప్తాననే విషయం, ఫ్రెండ్స్ అని ఎందుకు చెప్తాననే విషయం నాకు తెలుసు. నాకు అది మీకు కూడా తెలుసు బాగా. తనూజ ఆ పోస్ట్ ఎందుకు పెట్టిందో కూడా మీకు తెలుసు, క్లియర్గా తెలుసు. మా వాట్సాప్లో పెట్టింది కదా తనూజ ఒక పోస్ట్, అది ఎందుకు పెట్టిందో కూడా మీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఇంకెందుకు ఇబ్బంది మీకు? తనూజకి ప్రాబ్లం లేదు, కళ్యాణికి ప్రాబ్లం లేదు. మ్యూచువల్ ఫ్యాన్స్ చేసే ఏ ఒక్క ఎడిట్లో కానీ కళ్యాణికి కానీ తనూజ కానీ ప్రాబ్లం లేదు. ఆ విషయం నాకు తెలుసు. ఎలా తెలుసు అంటారేమో, కళ్యాణ్ ఆర్మీ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వెళ్ళి చూడండి. దాంట్లో కళ్యాణ్ తనూజాల మ్యూచువల్ ఎడిట్స్ ఏవైతే ఉన్నాయో, లవ్ ఎడిట్సే, ఫ్రెండ్షిప్ ఎడిట్స్ కాదు, లవ్ ఎడిట్సే. ఆ లవ్ ఎడిట్స్కి కళ్యాణ్ లైక్ కొట్టాడు. అది కూడా ఏ సంవత్సరం, 6 నెలల క్రితం, 5 నెలల క్రితం కాదు, వారమో 2 వారాల్లో 3 వారాల్లో అయింది అంతే. ఎందుకు కొడతాడు లైక్? ఇష్టం లేకపోతే డైరెక్ట్ మెసేజ్ పెట్టచ్చు కదా ఆ అబ్బాయికి. కళ్యాణ్ ఆర్మీ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి డైరెక్ట్ మెసేజ్ పెట్టచ్చు కదా, బ్రో ఇలాంటివి వద్దు బ్రో, ఆపేయండి బ్రో అని చెప్పేసి. ఎందుకు పెట్టలేదు? కళ్యాణ్ క్లియర్గా ఉన్నాడు, తనూజ క్లియర్గా ఉంది. మీకెందుకు బాధ వచ్చిందో నాకు అర్థం కావడంలా. చెప్తున్నాను వినండి. కళ్యాణ్ని తనూజని ఇద్దరిని ఇష్టపడే వాళ్ళు మాత్రమే నా ఛానల్లో చూడండి. వాళ్ళని ఫ్రెండ్స్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, నన్ను ఏమనుకోవాలి అని చెప్పే రైట్స్ మీకు లేవు. నేను ఫ్రెండ్స్ అనుకోను, కానీ ఫ్రెండ్స్ అనే చెప్తాను. వీడియోలో ఫ్రెండ్స్ అని చెప్తారు, కానీ నేను ఫ్రెండ్స్ అని అనుకోను. మీరు ఏం చేసుకున్నారో చేసుకోండి, ఓకేనా? ఇదే నేను చెప్తాల్చుకున్నాను. వాళ్ళు చేసే ఛాలెంజ్ల గురించి అంటారా? మ్యూచువల్ ఫ్యాన్స్ చెప్తున్నా, వాళ్ళు చేసే ఛాలెంజ్ల గురించి ఒక మాట చెప్తున్నా. తనూజాని అన్నారని చెప్పి, తనూజాని అవమానించారని చెప్పి వాళ్ళ అక్కల్నే పక్కకి పోమని దొబ్బేశాడు పక్కకి. అక్కల్లా ఫీల్ అయిన వాళ్ళనే. ఇంకా ఈ ఫ్యాన్స్ ఉందండి, వీళ్ళు చెప్పిన మాట వింటాడు అనుకున్నాడు కళ్యాణ్ అంత పిచ్చోడా? తనూజ విషయానికి వస్తే ఎవరినైనా పక్కన పెడతాడు. అది తన మెంటాలిటీ, అది తనకున్న అభిప్రాయం. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఛాలెంజ్ చేస్తే చేసుకోనివ్వండి, బొచ్చు కూడా ఉండదు, ఓకేనా?